నేను చెప్పిన కొలతల్లో పిట్టి చేసినట్లయితే చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం పిల్లలకి ఎంతో హెల్దీ అయిన పిట్టి చేస్తున్నామండి. మన పిల్లలకి నెలకు ఒకసారి ఇలా పిట్టి చేయించినట్లయితే ఏనుగు లాంటి బలం వస్తుందండి. ఈ పిట్టిని ఈవినింగ్ స్నాక్ ఐటమ్ గా కూడా చేసి పిల్లలకి ఇవ్వచ్చండి. నేను పక్కా మెజర్మెంట్ లో చెప్తున్నానండి, మీరు ఇలానే ట్రై చేయండి. ఇక్కడ ఎలా వచ్చిందో అక్కడ మన ఇంట్లో కూడా అలానే వస్తుందండి, దానికి నేను గ్యారంటీ. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ఆవిరి పుట్టికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. తడి బియ్యం పిండి, పచ్చి కొబ్బరి తురుము, బెల్లము, యాలకులు, అలాగే నెయ్యి అండి. ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, వద్దనుకుంటే ఇవి మాత్రమే కలుపుకోవచ్చు అండి. ఈ పిట్టికి ప్యాకెట్ పిండి కంటే ఇంట్లో చేసుకునే పిండే బాగుంటుందండి. అందుకే నేను 2 గంటల ముందే బియ్యం నానపెట్టానండి. అది కూడా రేషన్ బియ్యమే అండి. 2 గంటల ముందర నానపెట్టుకుంటే సరిపోతుంది. లేదక్క మేము పొద్దున్నే పిట్టి చేయాలి, అలాంటప్పుడు ఎప్పుడక్క నానపెట్టి కొట్టుకునేదే డౌట్ కూడా ఉంటుందండి. అలాంటి వాళ్ళ కోసము ముందు రోజే మీరు బియ్యం నానపెట్టి వడగేసేసి పిండి కొట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. అప్పుడు బాగుంటుందండి పిట్టికి. లేదు మీరు ఎండలో పోసినారంటే ఆ పిట్టి అయితే బాగుండదండి. ఎందుకంటే బియ్యం కొట్టేటప్పుడు తడిగానే ఉండాలి, ఆ పిండి కూడా తడిగానే ఉండాలండి. అప్పుడే పిట్టి అనేది స్మూత్ గా స్పాంజ్ లాగా తింటా ఉంటే వెన్నపూసలాగా కరిగిపోతుందండి. కాబట్టి నేను ఇక్కడ బియ్యం నానపెట్టి కొట్టి చూపించేది చెప్తున్నానండి. అది కూడా నేను నానపెట్టేది చూపించలేకపోయినానండి. 2 గంటలు అయితే నానబెట్టేసినాము. ఇప్పుడు ఈ నీళ్ళు బాగా వంచేసి వడగేసేసి మిక్సీ పట్టుకుందామండి పిండి. ఇప్పుడు నీళ్ళు అనేది వడగేస్తామండి. ఒక 5 నిమిషాలు పెట్టినామంటే నీళ్ళు వడిగిపోతుందండి, పిండి కొట్టుకోవచ్చు. ఈ పిట్టికి వచ్చి మనకి ఏ బియ్యం అయినా పర్లేదండి. ఇంట్లో మనం రైస్ చేస్తాం కదా, అదైనా వాడచ్చు. రేషన్ బియ్యం ఉంటుంది కదండి, అదైనా వాడచ్చండి. ఇంకొకటి అండి, ఉప్పుడు బియ్యం అయితే వాడద్దండి, అది పౌడర్ కొట్టే కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మీరు ఇలా పచ్చి బియ్యమే తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా వడిగేసిన తర్వాత బియ్యం ఎక్కువ ఉంటే మీరు మిషన్కి వెళ్ళి కూడా పట్టించుకోవచ్చు అండి. పిండి అనేది ఇలా చేసి పెట్టుకున్నామంటే 10-15 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి. ఎప్పుడు కావాలో అప్పుడు ఇలా పిట్టి చేసుకోవచ్చు. అలాగే కుడుములు కానీ చేసుకోవచ్చు అండి ఇదే పిండిలో. ఇక్కడ నేను బియ్యం తక్కువగా పోసినాను కాబట్టి మిక్సీలోనే పడుతున్నానండి. మీరు ఇట్లా తక్కువైనప్పుడు ఇంట్లోనే మిక్సీలో పట్టుకోవచ్చండి. నీళ్ళు బాగా ఒడిగిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకునేద్దాం. కొంచెంగా 2 సార్లుగా పట్టుకుందామండి, జల్లి పెట్టుకోవాలి కదా మళ్ళీ. ఇలా పట్టించిన పిండిని జల్లి పెట్టుకోవాలండి. చాలా మంది నూకుగా పట్టుకొని చేస్తారండి. కాకపోతే మనం జల్లి పెట్టుకున్నామంటే బాగా ఉడుకుతుంది పిండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇలా పిండి జల్లిలో జల్లి పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ మారి మెత్తగా ఉండాలండి పిండి అనేది. అప్పుడే మనకు బాగా పిండి కూడా ఉడుకుతుంది. పిల్లలు మెచ్యూరిటీ అయినప్పుడు మంత్లీ పీరియడ్స్ అవుతారు కదండి, ఆ టైంలో ఇలా చేసి పెట్టినట్లయితే పిట్టు పిల్లలకి నడుము బలంగా ఉంటుందండి. ఫస్ట్ మెచ్యూరిటీ అయినప్పుడు ఒక 5 రోజులు కానీ 9 రోజులు కానీ 13 రోజులు కానీ ఈ పిండి అనేది రోజు పెట్టినట్లయితే పిల్లలకి నడుము పుష్టిగా ఉంటుందండి. అలాగే అండి, ఉద్దులు ఉంటుంది కదా నల్లవి, ఆ ఉద్దులు కూడా వేయించేసి పొడి కొట్టేసి దాన్ని ఉండల్లాగా మంచి నూనె పోసి లేదంటే నెయ్యి పోసి బెల్లం వేసి బాగా కలిపేసి ఉండలు పట్టి పిల్లలకి పరగడుపునిచ్చినా కానీ అది పుష్టి అండి. మా ఇంట్లో అయితే అది ఉద్ది వడలు ఈ పిండి కంపల్సరీగా రోజు ఉండాల్సిందే అండి. అప్పుడనే కదండి నెలకోసారి ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా బలంగా ఉంటారండి. చూడండి, జల్లి పెట్టేస్తాము. ఇది నూకండి, ఇంకొంచెం బియ్యం ఉంది కదా, దాంతో దీన్ని కూడా జల్లి పెట్టుకుందాము. చూడండి, ఈ బియ్యం ఉంది కదా, ఇది కూడా వేసేద్దాం. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మిక్సీ పట్టుకునేద్దాం. ఇదే పిట్టు కాదండి, రాగి పిట్టు చేస్తారు, జొన్న పిట్టు చేస్తారండి. అది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మనకు మామూలుగా తినాలనిపించేది బియ్య పిండితో చేసే పిట్టు మనం మామూలుగా తింటా ఉంటాము, పిల్లలకి చేసి పెడతాం కదండి. కాబట్టి ఇది చేస్తున్నాను నేను ఈసారి. మీకు ఎవరికైనా రాగి పిట్టు జొన్న పిట్టు కావాలని కామెంట్ చేశారంటే అది కానీ చేసి చూపిస్తానండి. పిండి అయితే మిక్సీ పట్టేస్తామండి, జల్లి పెట్టుకున్నాం కదా, ఎక్కువ బరకగా లేకుండా నైస్గా ఉందండి. మన అత్తిరసాలకు చేసుకుంటాం కదండి పిండి, అలానే చేశానండి. దీంతో అత్తిరసాలు కానీ కాల్చచ్చు. కాకపోతే మనం 2 గంటలే నానపెట్టినాం కదా, దానికంటే మినిమము 6 గంటలైనా నానాలండి. ఇది 2 గంటలు నానబెట్టినాం కాబట్టి అంత బాగా రాగోకపోవచ్చు. కాబట్టి మనం అత్తిరసాలకైతే 6 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని వచ్చి వేయించుకోవాలండి, వేయించుకుంటేనే పుట్టు బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా నేను కొలతలతో చూపిస్తున్నానండి. ఈ గిన్నె తీసుకున్నాను, దీంతో ఎంత పిండి వేస్తాను, బెల్లం ఎంత వేస్తాను, పచ్చి కొబ్బరి తురుము ఎంత వేస్తాను అనేది చూపిస్తాను. మీరు అలానే చేసినారంటే చాలా బాగా వస్తుంది. మనం వేయించినాక తీసుకునే కన్నా ఇప్పుడు తీసుకునేసేదే బాగుంటుందండి. మీరు ఇట్లా ప్రెస్ చేసి తీసుకోవద్దండి, ఇట్లానే తీసుకోండి. 1 2
2 గిన్నెలు వచ్చిందండి. దీంతో ఈ గిన్నెతోనే మనం వేసాం కదా, ఇదే గిన్నెతోనే పచ్చి కొబ్బరి తురుము అలాగే బెల్లం కూడా చూపిస్తాను. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పిండి బాగా వేయించుకోవాలండి. పిండి కూడా ఎలా ఉండాలంటే చేతికి పట్టుకుంటే బాగా ఉడుగ్గా ఉండాలండి. అంత అయిందంటే మనం స్టవ్ ఆపేయచ్చు. ఎక్కడ వదిలేయకూడదండి, ఇలా వేయిస్తూనే ఉండాలండి. అప్పుడే పిండి అనేది బాగా వేగుతుంది. పైన ఉండేది కిందకి, కింద ఉండే పిండి పైకి వచ్చిందంటే పిండి అనేది బాగా వేగుతుందండి. కాబట్టి ఇలా కలుపుతూనే ఉండాలండి. మనం ఎక్కువగా వేయించాలి అనుకున్నప్పుడైతే కొంతసేపు పెట్టేసి కూడా సిమ్లో వేయించుకోవచ్చండి. ఇది అలా కాదండి, పిండి అంతా ఈక్వల్గా ఉడికెక్కాలండి. అప్పుడు స్టవ్ ఆపేస్తాము. కుడుములకు కూడా అంతే అండి, పిండి ఇలానే పట్టించుకునేసి ఇలానే వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత పిండి కలుపుకొని మీరు కుడుములు చేసినట్లయితే మెత్తగా వస్తుందండి. కుడుములు అయితే పిండి అనేది బాగా ఉడికెక్కిందండి, బాగా చేయి కాలినట్టుగా ఉడికెక్కింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే పెనంలో పెట్టినామంటే ఈ పెనం వేడికి మాడిపోయే ఛాన్స్ ఉందండి. కాబట్టి పక్కకు తీసుకునేద్దాము. చూడండి పొగలు పోతా ఉంది, ఇలా వేగాలండి. చూసారా? ఇప్పుడు వేడి నీళ్ళు కాంచుకుందాం. ఈ టీ గ్లాస్ అర గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతుందండి. కాకపోతే నేను 1 గ్లాస్ కాంచుతున్నాను. మనం పోసుకొని కలిపేటప్పుడు చూసుకొని కూడా వేసుకోవచ్చండి. మీకు కొలతల ప్రకారం కావాలంటే 1/2 గ్లాస్ సరిపోతుందండి. ఇందులో కొద్దిగా సాల్టు, వేడి నీళ్ళు కూడా కాంచుకున్నాము. ఇప్పుడు కొంచెం కొంచెంగా పోసుకుందాము. నీళ్ళు వేడిగా ఉందండి, చేయి పెట్టి పోసుకోవద్దండి. ఇలా పోసుకున్న తర్వాత ఇలా కలుపుకునేయాలి. ఇది అక్కడక్కడ గుల్లలుగా ఉంటే బాగుంటుందండి. ఈ వేడి నీళ్ళు పోసేదాని వల్ల అక్కడక్కడ ఇట్లా ఉండలుగా ఉంటుందండి. మనం ఉడకపెట్టినప్పుడు కూడా చూసేదానికి బాగుంటుంది, తినడానికి టేస్ట్గా ఉంటుంది. ఎందుకక్క మీరు ఉప్పు వేస్తున్నారని కూడా డౌట్ రావచ్చండి. ఆ ఉప్పు అనేది అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. స్వీట్లో కొద్దిగా సాల్ట్ మిక్స్ అయిన దానివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేయండి. నేను చెప్పాను కదండి, అర గ్లాస్ నీళ్ళు పడుతుందనేసి అర గ్లాస్ నీళ్ళు వేస్తున్నాను. ఇంకా అర గ్లాస్ నీళ్ళు అలానే ఉందండి. దీన్ని పెట్టేద్దాం, ఇంకా సరిపోతుంది మనకి. మనకి పిండి అయితే బాగా చల్లారిపోయింది. ఇప్పుడు మన చేతిలోనే కలుపుకుందాము. ఇలా ఉండలుగా ఉందండి. ఇప్పుడు చేతిలో మనం కలుపుకుందాము. ఈ ఉండలు ఎక్కువ లేకుండా మనకు అక్కడక్కడ ఉండలు వచ్చేలాగా కలుపుకోవాలండి. చిన్న ఉండల్లాగా, ముత్యాల కంటే కొంచెం పెద్దవిగా. దీన్ని కలుపుకునేటప్పుడు మీకు ఒక చేయి సరిపోలేదంటే కూడా 2 చేతులు పెట్టుకొని ఇలా చేసుకోండి, సరిపోతుంది. ఇలా చేసినామంటే పెద్దవిగా ఉండేవి చిన్నవిగా అవుతాయి. చూసారా? చూడండి ఇలా. చాలామందికి ఈ ఉండలు ఎక్కువగా ఉంటే నచ్చుతుందండి. మన ఇంట్లో పాపకు కూడా ఉండలు అనేది ఎక్కువగా ఉంటే నచ్చుతుంది. కాబట్టి నేను ఎక్కువ ఉండలుగానే పెట్టాను. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. మనం ఏ గిన్నెతో అయితే పిండి తీసుకున్నామో అదే గిన్నెతో ఇక్కడ నేను 1/2 కప్పు కొబ్బరి తురుము తీసుకున్నానండి. దీంతో కూడా సగం తురుము ఇప్పుడు వేస్తున్నాము, సగం తురుము లాస్ట్లో వేస్తామండి. ఇప్పుడు ఈ సగం తురుము వేసుకుందాము. చూడండి, ఇలా వేసి మీరు ఉడకపెట్టేదాని వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలామంది ఉడకపెట్టేసిన తర్వాత వేస్తారు. మీరు ఇలా ఒకసారి వేసి కలిపి పెట్టి ఉడకపెట్టి చూడండి, చాలా బాగుంటుంది. 2 కప్పుల పిండికి 1/2 కప్పు కొబ్బరి తురుమండి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇంకొకటి అండి, చాలా మంది ఉడకపెట్టినాక టెంకాయ తురుము వేస్తారండి. నేను కూడా అలానే వేస్తా ఉంటే లాస్ట్ టైం మా ఫ్రెండ్ చెప్పిందండి, ఇలా వేసి చూడు చాలా బాగుంటుంది రాజీ అనేసి. అలానే చేశానండి, చాలా బాగా వచ్చింది. ఉడకపెట్టేటప్పుడు అర్థము, ఉడకపెట్టినాక అర్థం వేసినప్పుడు పచ్చిగా తింటా ఉంటే పళ్ళ కింద తగులుతూ ఉంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే. కాబట్టి నేను ఇలానే చేస్తున్నాను, మీరు ఇలానే చేయండి. ముందుగా ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసి పెట్టేస్తామండి. మనకు బాగా వేడెక్కిందంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది. మీరు నీళ్ళు బాగా వేడెక్కిన తర్వాత పిండి పెట్టినట్లయితే 12 నిమిషాలండి. మీరు నీళ్ళు ఏమన్నా చన్నీళ్ళు పెడతానే మీరు పిండి పెడతాన్నారంటే 15 నిమిషాలు ఉడకపెట్టుకోండి. పిండి అనేది బాగా ఉడికితేనే పిల్లలకి కడుపు నొప్పి రాకుండా ఉంటుందండి. మీరు పెడతానే వేడెక్కింది కదా అని తీసేసినట్లయితే పిల్లలకి కడుపు నొప్పి వస్తుందండి. కాబట్టి పిండి అనేది బాగా ఉడకపెట్టుకోండి. చూడండి, నీళ్ళు అనేది బాగా కాగిందండి. ఇప్పుడు మనం పిండి వేసుకుందాం. ఇందులో ప్లేట్ పెట్టేద్దాము. మీరు ఇడ్లీ పాత్ర తీసుకున్నట్లయితే ఇట్లా మధ్య ప్లేటే తీసుకోండి. ఇలా వైట్ కలర్ బట్ట తీసుకోండి, అప్పుడే బాగుంటుంది. మీరు వేరే కలర్ ఏమైనా తీసుకున్నట్లయితే కలర్ అంటుకునేస్తుందండి. కాబట్టి వైట్ బట్టే తీసుకోండి. ఇలా వేసేసిన తర్వాత ఈ పిండి అనేది మధ్యలో పోసేద్దాము. ఇలా పలచగా చేసుకున్నట్లయితే కొంచెం బిన్నె ఉడుకుతుందండి. ఇలా దీనిపైన మూసి పెట్టేద్దాం. వైట్ కలర్ వేలు తీసుకున్నానండి నేను ఇక్కడ. మీరు పంచి గుడ్డు ఉన్నా కానీ తీసుకోండి. మామూలుగా ఇడ్లీ పెడతాం కదండి, అలాంటి గుడ్డు ఉన్నా కానీ తీసుకోండి. వేడి నీళ్ళు పెట్టినాకే పెట్టాం కదండి. 12 నిమిషాల తర్వాత చూద్దామండి. 12 నిమిషాలు అయిందండి, స్టవ్ ఆపేద్దాము.
ఇప్పుడు మూత తీస్తాం. మీకు బాగా ఉడికిందా లేదా తెలవాలంటే మీరు చాకు కానీ స్పూన్ కానీ తీసుకొని ఇలా తీసినట్లయితే పిండి ఎక్కడ అతుక్కోకుండా రావాలండి. అప్పుడు మనకు కరెక్ట్గా ఉడికినట్లు. ఇప్పుడు పిండి తీయేద్దామండి. ఒక బేసిన్లో వేసుకుందాం. దీంతో మనం ఇంకా బెల్లం వేయలేదండి. బెల్లం వేసుకోవాలి. అలాగే నెయ్యి కూడా అండి. నెయ్యి మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే వద్దు. చూసారా ఎట్లా పొగలు వస్తుందో. ఇలా వేడిగా ఎచ్చెచ్చిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుందండి. చల్లారినా కానీ టేస్ట్గా ఉంటుంది ఇది. చూసారా మన పుట్టి అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మిగిలిన టెంకాయ తురుము వేసుకుందాము. అలాగే యాలకుల పొడి. 2 కప్పుల పిండికి 3/4 కప్పు వేస్తున్నానండి ఇక్కడ బెల్లం అనేది. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అంటే 1 కప్పు కానీ వేసుకోండి. నేను ఇక్కడ మీడియంగా ఉంది అనేసి 3/4 కప్పు వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో వేసేద్దాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. వేడిగా ఉందండి, చేయి పెడితే కాలిపోతుంది కాబట్టి నేను గరిటెతోనే కలుపుతున్నాను. నెయ్యి కానీ వేసుకోవచ్చండి. నెయ్యి వేస్తే పాపకు నచ్చదు, తినేటప్పుడు మామకి వాళ్ళకి వేసిస్తాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారా చూడడానికి ఎంత బాగుందో, తినడానికి ఇంకా డబుల్గా బాగుంటుంది. మీరు చక్కెర కావాలంటే చక్కెర కానీ వేసుకోవచ్చండి, ఏదైనా వేసుకోవచ్చు. కాకపోతే బెల్లం చాలా మంచిది కాబట్టి నేను బెల్లమే వేశాను. మీకు నెయ్యి కావాలంటే ఈ స్టేజ్లో వేసుకోండి, బాగుంటుంది. మీకు వేడిగా కావాలి అంటే మీరు ఉడకపెట్టుకుంటారు కదండి పిండి, దాంతో వచ్చి పచ్చి కొబ్బరి తురుము, యాలకులు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసి ఎప్పుడు కావాలో అప్పుడు వేడి చేసుకొని మళ్ళీ బెల్లం వేసుకొని కలుపుకోండి. అదే బెల్లం వేసినాక వేడి చేసినట్లయితే మనకు బెల్లం కరిగే ఛాన్స్ ఉందండి, కాబట్టి అలా చేసుకోండి. అంతే అండి, బాగా చల్లారింది. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. చాలా బాగా మెత్తగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు ఇదే కొలతలతో ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి స్నాక్ ఐటమ్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.